ఏపీలో దేవాలయ కమిటీల నియామకంలో జరుగుతున్న జాప్యంతో కూటమి పార్టీల కేడర్లో అసహనం పెరుగుతోంది. వైశాఖ మాసంలో పలు కీలక దేవాలయాల్లో జాతరలు, కళ్యాణోత్సవాలు ఉన్నాయి. ఆలోగా అయిన ప్రధాన ఆలయాలకు పాలక మండల నియామకం జరుగుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. తిరుపతిలోని ఓ ప్రధాన గుడి కూడా ఇదే కోవలకు వస్తుంది. సరిగ్గా నెల రోజుల్లో జాతర ఉన్న సమయంలో కమిటీ ఏమైందని కూటమి కేడర్ క్వశ్చన్ చేస్తోంది. ఇంతకీ ఏదా గుడి పాలక మండల నియామకంలో జరుగుతున్న జాప్యానికి కారణమేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి. వచ్చే నెల 13 నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది. రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. గంగమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్సవం జరుగుతోంది. పాలక మండలిని ఏర్పాటు చేస్తే కమిటీ నేతృత్వంలోనే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సాధారణంగా గంగమ్మ ఆలయ పాలక మండలి నియామకం జరగాలంటే దేవాదాయ శాఖ నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలించేందుకు 20 రోజులు పడుతుంది. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. మే 6న గంగమ్మ జాతరకు చాటింపు వేస్తారు. 13 నుంచి ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి నోటిఫికేషన్ లేకుండానే గంగమ్మ ఆలయ పాలక మండలిని ప్రకటించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ నెల 8న తిరుపతి వచ్చినప్పుడు ఈ గుడి పాలక మండలి ఏర్పాటు అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించారు. పలువురు టీడీపీ నాయకులు చైర్మన్ పోస్ట్ రేసులో ఉన్నారు. మహేష్ కుమార్ యాదవ్, ఆముదాల తులసిరాం, జనసేన నుంచి హరీష్ శంకర్, ఆర్కాడ్ కృష్ణప్రసాద్, బీజేపీ నేత పొనగంటి భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఉన్న తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ పోస్టును టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం చైర్మన్ పోస్టు 2 కులాలకే ఎక్కువగా దక్కుతోంది. కానీ ఈ ఆధ్యాత్మిక నగరిలో బలిజలు ఎక్కువ. కానీ చైర్మన్ పదవి విషయంలో యాదవ్, రెడ్డి సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకసారి మాత్రమే కమ్మకు, చాలా సంవత్సరాల క్రితం బలిజనేతకు దక్కింది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో యాదవ, బలిజ కులాల వారే ఎక్కువగా ఉన్నారు. తిరుపతి జనసేన శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు కూడా టీడీపీ నేతకే చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నారట. చైర్మన్ సహా కమిటీలో 15 మంది ఉంటారు. జాతరకు మరో నెల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో నోటిఫికేషన్ లేకుండా కమిటీని నియమించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు గంగమ్మ జాతర ఎప్పటి నుంచో జరుగుతున్నా వైసీపీ నేతలు మాత్రం తామే కొత్తగా ప్రారంభిస్తున్నట్టు నానా హంగామా చేసేవారు. నగరమంతా ఫ్లెక్సీలతో నింపేవారు. జాతర పేరుతో వసూళ్లకు పాల్పడేవారన్న ఆరోపణలు వచ్చాయి. వీధి వీధి నుంచి సారు తీసుకురావాలని హుకుం జారీ చేసి విమర్శల పాలయ్యారు. 1999 నుంచి టీటీడీ తరపున అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గోవిందరాజస్వామి ఆలయం నుంచి గంగమ్మ గుడి చైర్మన్ సారెను ఊరేగింపుగా తీసుకొచ్చేవారు. కానీ వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి ఈ సంప్రదాయాన్ని హైజాక్ చేశారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి జరిగే సారె ఊరేగింపు పద్ధతిని కూడా మార్చేశారు. తన ఇంటి నుంచి ప్రదర్శనగా తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. దీనిని తొలగించి మళ్లీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారె ఊరేగింపు జరిగే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన వీధి వీధి నుంచి సారె ఊరేగింపు సంప్రదాయానికి మంగళం పాడే అంశం కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అలాగే మేయర్ ఇంటి నుంచి అమ్మవారి చీర తీసుకొచ్చే విధానానికి స్వస్తి పలకాలని చూస్తోంది. కమిటీ లేకుండా కేవలం అధికారులతో ఇదంతా చేయటం సాధ్యం కాదు. దీంతో పాలక మండలి ద్వారా ఇది జరుగుతుంది. దీంతో గంగమ్మ ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్కు ప్రాధాన్యత పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.